హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో 12 to 14 ఇయర్స్ పిల్లలకి 2 లేయర్స్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు ఈ 4 మీటర్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 60 సెంటీమీటర్లు, హ్యాండ్స్ కోసం 50 సెంటీమీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. ఇక మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి బాటం పార్ట్ కోసం అనమాట. అర్థమైంది కదా? నేను తీసుకున్న 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా బాడీ పార్ట్ కోసం, హ్యాండ్స్ కోసం, బాటం పార్ట్ కోసం విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. అలాగే లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ 2 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయడం లేదండి, అందుకని చెప్పేసి 2 మీటర్లే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మీటర్లో నుంచి 1/2 మీటర్ బాడీ పార్ట్ కోసం, 1.5 మీటర్ బాటం పార్ట్ కోసం విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. అర్థమైంది కదా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ముందుగా మనం లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఇప్పుడు ఈ 12 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 12 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 13 ఇంచులు. అంటే మనకి బాడీ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 13 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 13 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 13 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, వీళ్ళకి నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఎంతైతే తీసుకున్నామో అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూసారా, మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత తీసుకున్నాము? 5.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే, చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు 7.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు. ఇప్పుడు ఈ 26 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 26 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని, వీళ్ళు చిన్న పిల్లలే కాబట్టి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు, అంటే ఇక్కడ మనకి 6.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఈ 3.25 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి వీళ్ళకి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 2.25 ఇంచుల్ని ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ షేప్ ఇప్పుడే డ్రా చేయడం లేదండి, ఎందుకంటే ఇక్కడ నేను నెక్కి వచ్చేసి బకరం పీస్ అయితే వేస్తున్నానండి. మనం నెక్కి బకరం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం నెక్ షేప్ అనేది క్లాత్ మీద డ్రా చేసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా బకరం పీస్ మీద డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి వీళ్ళకి 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాటు కోసం ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ అనేది ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా అయినా డ్రా చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా అయితే డ్రా చేస్తున్నానండి. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గరికి కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అయితే పెడుతున్నానండి. అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
మీరు కావాలంటే జిప్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేస్తున్నాను. అర్థమైంది కదా? ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్‌గా లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావు ఇంచి యువతలికి మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇటువైపున ఫోల్డింగ్ వచ్చింది కదా! ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసివేయాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా! ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ నెక్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! బ్యాక్ నెక్ కూడా 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే మీరు 4.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ షేప్ ఇప్పుడే డ్రా చేయడం లేదండి. చెప్పాను కదండి ఇక్కడ నేను నెక్‌కి వచ్చేసి బకరం పీస్ అయితే వేస్తున్నాను. మనం బకరం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్ షేప్ అనేది క్లాత్ మీద డ్రా చేసుకోనవసరం లేదు. డైరెక్ట్‌గా బకరం పీస్ మీద డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము 1.5 ఇంచులు కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది 3.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. డాటు పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి మనం ఈ డాటు కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారా మనం 1 ఇంచ్‌కి టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1 ఇంచి క్రాస్ అనేది తీసుకున్నాము అంటే మనకి నడుము దగ్గర కుట్టు అనేది వంగినట్లుగా రాకుండా స్ట్రైట్‌గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. అలాగే మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. చూడండి
ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్రిన్సెస్ కట్ షేప్ కోసం డ్రా చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 ఇంచ్ని క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే బెలూన్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఈ బెలూన్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ వచ్చేసి 60 సెంటీమీటర్లు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 60 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఓపెన్స్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఓపెన్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి బకరం పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బకరం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. మనం బకరం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి బకరం పీసు పొడవు వెడల్పు వచ్చేసి మనం నెక్ పొడవు నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో దానికంటే 2 ఇంచులు లేదా 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు. కానీ బకరం పీస్ మీద నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోకూడదండి, ఒక 1/2 ఇంచి కలుపుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం క్లాత్ మీద నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు దానికంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ మనం 5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, కానీ బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 5.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే మీరు 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. వీళ్ళు చిన్నపిల్లలే కాబట్టి నేను 2.5 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి. ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింది వైపును కూడా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కర్వ్స్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నేను స్ట్రైకర్ అయితే తీసుకున్నానండి. అంటే మనం స్ట్రైకర్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా బాటిల్ మూత తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కాయినైనా తీసుకోవచ్చు అండి. మనం ఏది తీసుకున్నా కూడా దాని వెడల్పు వచ్చేసి 1.25 ఇంచులు లేదా 1.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ అయితే ఉండకూడదండి. ఇక్కడైతే చూసారా, మనకి స్ట్రైకర్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఈ స్ట్రైకర్ తోటి ఫస్ట్ మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కర్వ్స్ని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా, మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా మనకి ఈ మార్కింగ్ టచ్ అవ్వాలి, అలాగే ఈ లైన్ టచ్ అవ్వాలి. ఈ 2 టచ్ అయ్యేలాగా ఈ స్ట్రైకర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 2 కర్వ్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. జస్ట్ ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ని తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి.
చూసారా? మనకి నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కదా! ఇప్పుడు ఇదే విధంగా మనం బ్యాక్ నెక్ కూడా బకరం పీస్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే బకరం పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా! అంటే మనం ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కోసం ఇక్కడ 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బకరం పీస్ మీద కూడా 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి మనం ఎంత తీసుకున్నాము? 2.5 ఇంచులు కదా! కానీ ఇక్కడ మనం బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 2.5 ఇంచులకి మార్క్ చేసుకోకూడదు. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. చూసారు కదా! ఈ విధంగా మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా 3/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పై వైపున వచ్చేసి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచు యువతలకి కట్ చేసుకోవాలి. అంటే మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ మిడిల్‌లో కట్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఇలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా బకరం పీస్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బకరం పీస్‌ని లైనింగ్ పీస్‌కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బకరం పీస్‌ని తీసుకొని బకరం పీస్‌కొచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు గమ్‌తో అయినా జాయింట్ చేసుకోవచ్చు. చూసారా? మనకి బకరం పీస్ అయితే లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బకరం పీస్ కంటే కూడా మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా! ఇదే విధంగా బ్యాక్ నెక్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా బకరం పీస్‌కి షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ కంటే కూడా మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బకరం పీస్ని లైనింగ్ పీస్కి జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేనైతే లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మిషన్ మీదైనా జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి లైనింగ్ చుట్టూ కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బకరం పీస్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనం బకరం పీస్ని జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇలా జాయిన్ చేసుకున్నా కూడా మనకి ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బకరం పీస్ అనేది ఊడిపోతూ ఉంటుంది. మీకు అలా ఊడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బకరం పీస్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా బ్యాక్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బకరం పీస్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బకరం పీసు పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం వేసుకునే ఈ స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకుండా బకరం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మీ చాయిస్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత చివరన స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మెడపట్టీ ఉంది కదా, ఈ మెడపట్టీని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ మెడపట్టీ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి
ఇలా బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఖర్చు వచ్చేసి బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసేసానండి. ఇవి వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. ఈ బెలూన్ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే లేయర్స్ని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బాటమ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బాటమ్ పొడవు వచ్చేసి మీ ఇష్టం అండి. మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 30 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 30 ఇంచులకి ఇది వచ్చేసి మనకి 2 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి మనం ఖర్చుల కోసం 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 30 ఇంచులకి 3 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 33 ఇంచులు. అంటే మనకి బాటమ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 33 ఇంచులు అనమాట. అర్థమైంది కదా, మీరు బాటమ్ పొడవు ఎంతైతే తీసుకుంటారో దానికి ఖర్చుల కోసం 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 33 ఇంచుల్ని ఇది వచ్చేసి మనకి 2 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ లేయర్స్ అనేవి 2 సమానంగా వచ్చేలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒకటి పెద్ద లేయరు ఇంకొకటి చిన్న లేయర్ వచ్చేలాగైనా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే ఒకటి పెద్ద లేయరు ఇంకొకటి చిన్న లేయర్ వచ్చేలాగా అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ 33 ఇంచుల్లో నుంచి నేను పెద్ద లేయర్ కోసం వచ్చేసి 24 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అలాగే చిన్న లేయర్ కోసం వచ్చేసి 9 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అర్థమైంది కదా, ఈ విధంగా మనం 33 ఇంచుల్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని పెద్ద లేయర్ కోసం 24 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 24 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసేసుకోవాలి. పెద్ద లేయర్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న లేయర్స్ని కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న లేయర్ కోసం వచ్చేసి మనం 9 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 9 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం పెద్ద లేయర్ కోసం వచ్చేసి ఒక పీసే కట్ చేసుకున్నాం కదా, కానీ చిన్న లేయర్కి వచ్చేసి మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అంటే ఇక్కడ మనం చిన్న లేయర్ కోసం వచ్చేసి 2 పీసుల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 9 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనం పెద్ద లేయర్ కోసం వచ్చేసి ఒక పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చిన్న లేయర్కి వచ్చేసి మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా 2 పీసుల్ని కట్ చేసుకోవాలి. లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడైతే ఈ పెద్ద లేయర్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి.
చూడండి ఈ పెద్ద లేయర్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం పెద్ద లేయర్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. అలాగే మనం చిన్న లేయర్ కోసం వచ్చేసి 2 పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పెద్ద లేయర్కి ఒక వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం ఈ లేయర్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజుకి కరెక్ట్గా సరిపోయేలాగా ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీరు ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫ్రిల్స్ అన్ని ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ని తీసుకొని ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 16 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేసి 16 ఇంచుల వరకు వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా మనకి 13.5 ఇంచులు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మనం 16 ఇంచుల వరకు కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 16 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసారా మనకి 1.5 ఇంచుల వరకు కూడా ఖర్చు కోసం వదిలేసేయాలి. అర్థమైంది కదా? స్టార్టింగ్లో ఎండింగ్లో మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు వదిలేసి ఈ మధ్యలో ఉన్న క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ క్లాత్ అంతా కూడా మిగిలింది కదా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనం చిన్న లేయర్కి జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్ని చిన్న లేయర్కి జాయింట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్కి నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ మిగిలితే కట్ చేసేసుకొని కింది లేయర్కి జాయింట్ చేసుకోవాలి. అదే మీకు క్లాత్ సరిపోలేదనుకోండి అలాంటప్పుడు 2 ఫ్రిల్స్ని తీసివేయాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ బాడీ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ని ఈ లేయర్ మీద ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా బాటమ్ పార్ట్కి ఫస్ట్ లేయర్ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపున సెకండ్ లేయర్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి మనం సెకండ్ లేయర్ కోసం కట్ చేసుకున్న ఈ క్లాత్కి ఫస్ట్ అయితే 2 వైపులా కూడా పీకో చేసుకోవాలి. చూడండి పీకో చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా కూడా పీకో చేసుకోవాలి.
ఒక వైపున పీకో చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున కూడా పీకో చేసుకోవాలి. చూసారు కదా, ఈ చిన్న లేయర్కి ఈ విధంగా రెండు వైపులా కూడా పీకో చేసుకోవాలి. అలాగే పెద్ద లేయర్ కూడా ఈ కింది వైపున పీకో చేసుకోవాలి. ఇలా పీకో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న లేయర్కి వచ్చేసి ఒక వైపున ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ లేయర్కి ఎటువైపు అయినా సరే ఒక వైపున ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లేయర్కి ఎటువైపు అయినా సరే ఒక వైపున ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని పెద్ద లేయర్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ లేయర్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ కింది వైపున మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న లేయర్ని తీసుకొని కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది 1/2 ఇంచి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెద్ద లేయర్కి చిన్న లేయర్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లేయర్స్ని జాయిన్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా లేయర్స్ని జాయిన్ చేసేసానండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి లైనింగ్ 1.5 మీటర్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పొడవు వచ్చేసి మనం ఎంత తీసుకున్నాము, 30 ఇంచులు కదా, కానీ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి మనం ఈ 30 ఇంచులు తీసుకోకూడదు. 30 ఇంచుల్లో 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 2 ఇంచులు తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 28 ఇంచులు. అంటే ఇక్కడ మనకి బాటమ్ పొడవు వచ్చేసి 28 ఇంచులు అనమాట. ఇక్కడైతే చూడండి, నాకు 28 ఇంచులు కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1.5 మీటర్ క్లాత్ని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ 2 పీసులు కూడా ఒక వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా 16 ఇంచులు వచ్చేలాగా మనం ఈ క్లాత్ కి ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున అంచుని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని బాడీ పార్ట్ కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ లైనింగ్ ని బాడీ పార్ట్ కి జాయింట్ చేసుకునేటప్పుడు మీరు ఈ విధంగా పెట్టేసుకునైనా జాయింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నడుము దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో అయినా జాయింట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే ఈ ఖర్చు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలోనే జాయింట్ చేస్తున్నానండి. మనం లోడింగ్ పద్ధతిలో జాయింట్ చేసుకోవాలి అంటే లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? బాడీ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? లైనింగ్ ని ఇలా జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఈ నడుము దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున కూడా లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే ఆల్రెడీ రెండో వైపున కూడా లైనింగ్ ని జాయింట్ చేసేసానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు. చూడండి, ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్ గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నాము? 26 ఇంచులు. ఇప్పుడు ఈ 26 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 26 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని చూడండి కరెక్ట్ గా ఈ మిడిల్లో నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ మధ్యలో నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్ గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనకి జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, కరెక్ట్గా ఈ 2 జాయింట్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ నాడాలు అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ నాడాని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ జాయింట్కి పై వైపున పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా, ఈ 4 లేయర్స్ని పట్టుకొని మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా లోపలికి నెట్టేసేయాలి. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 2 లేయర్స్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి నెట్టేసేయాలి. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 లేయర్స్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ ఫ్రాక్ వచ్చేసి 12 to 14 ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుందండి. అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 26 ఇంచులు, 27 ఇంచులు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.